చాలా వరకు ఈ సూపర్ మ్యాన్స్ కథ అనేది డివోషనల్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి అవును. మూవీస్. బట్ ఆడియన్స్ పర్టిక్యులర్ టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. హ్మ్. పర్టిక్యులర్‌గా ఈ మూవీ మీరు ఆల్రెడీ షూటింగ్ అయిన షెడ్యూల్స్ ఇయన్నీ చూస్తూ ఉంటారు మానిటర్‌లో గానీ, అవును. స్క్రీన్‌లో అవును. గానీ అవును. చెక్ చేసుంటారు. ఎక్కడా కానీ, ఎక్కడా వీఎఫ్ఎక్స్ వర్క్ కానీ ఏదైనా మైనస్ వచ్చినా సినిమా ఆడియన్స్ కూడా చాలా వరకు ట్రోలింగ్ వరకు అవును. ఎళ్ళిపోతుంది అవును. ఇప్పుడున్న సినారియో. మీరు దీని పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీ మీ మూవీ ప్లానింగ్స్‌లో? స్టోరీ కూడా చాలా యూనిక్‌గా ఉందండి. మీరు చెప్పినట్టు మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, హ్మ్. ఈ ఫ్యాంటసీ జానర్ ఇవన్నీ కలిపి ఏ స్టోరీ రాలేదు. అవును. ఈ ఇ ఇది యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ అనమాట. రీసెంట్ కొత్త 'లోక' కూడా కొంచెం డిఫరెంట్ అదొక డిఫరెంట్ బట్ అంటే ఇప్పుడు వాంపైర్ స్టోరీ. మనకి ఆధ్యాత్మికమైన టచ్ ఉంది, మైథాలజీ టచ్ ఉంది, సైన్స్ ఫిక్షన్ టచ్ ఉంది, ఫ్యాంటసీ జానర్ టచ్ ఉంది. రామాయణం నుంచి కొన్ని కీ ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. శివపురాణాల గురించి అంటే ఇది మన కథ. ఇది ఎక్కడో కామిక్ బుక్ నుంచి తీసింది కాదు. ఎక్కడో వెస్టర్న్ స్టోరీని కాపీ చేసే ప్రయత్నం కూడా కాదు. ఇది మన నేటివ్ తెలుగు సూపర్ హీరో స్టోరీ. అందుకే మా హ్యాష్‌ట్యాగ్ కూడా మన సూపర్ హీరో. ఇది మన సినిమా మన సూపర్ హీరో. సో అది దట్ ఈస్ ద కాన్సెప్ట్. వెదర్ ఇట్ అదర్ లాంగ్వేజెస్ అది ఇన్సిడెంటల్ బికాస్ ఆఫ్ హౌ ద మార్కెట్ డైనామిక్స్ ఆర్. బట్ ఇట్ ఈస్ అ తెలుగు ఫిల్మ్. అందుకే హ్యాష్‌ట్యాగ్‌లో ఎక్కడ అప్నా సూపర్ హీరో అలాంటివి ఏం పెట్టుకోలే. ఓన్లీ మన సూపర్ హీరో.